తన వనం జగతి రక్షయే తన అభిమతం జనమే తన బలం జగమే తన వనం జగతి రక్షయే తన అభిమతం అంతులేని అభిమానం మీపైన మా గుండెలో ఆరాధన మీదన్నా బాలయ్య అంతులేని అభిమానం మీపైన మా గుండెలో ఆరాధన మీదన్నా ఎన్నో కలలెన్నో నెరవేరాయి మీతో ఎన్నో కన్నీళ్లు ఆగాయి మీ కృషితో ఎన్నో కలలెన్నో నెరవేరాయి మీతో ఎన్నో కన్నీళ్లు ఆగాయి మీ కృషితో ఒక్కటే అరే ఒక్కటే నినాదము జై బాలయ్య మా హిందూపురం ప్రజలకు మీరే దేవుడయ్యా ఒక్కటే నినాదము జై బాలయ్య మా హిందూపురం ప్రజలకు మీరే దేవుడయ్యా జగమే తన బలం జగమే తన వనం జగతి రక్షయే తన అభిమతం జనమే తన బలం జగమే తన వనం జగతి రక్షయే తన అభిమతం ఓ గతుకులు ఉన్నా మా బతుకుల్లోనా వెలుగులు నింపిన సూర్యుడవయ్యా తెలియని ఈరోజు మనం ఇక్కడ ఎన్ఆర్ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో నాగేంద్రబాబు గారి అధ్యక్షుడు ఆయన సలహా మేరకు ఆయన మన పదవి విరమణ చేసి ఇండియా వెళ్ళినప్పటికీ కూడా ఆయనతో పాటు నడవాలనే ఆలోచనతో మన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన రమణ యాదవ్ గారికి అలాగే సుబ్బరాజ్ గారికి సాయి గారికి అలాగే బాబు గారికి మనందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నందమూరి అభిమానులకి తెలుగుదేశం అభిమానులకి నారా అభిమానులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికే మన అఖండ బాలకృష్ణ గారు నటించే అఖండ 2 ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ట్రైలర్ రిలీజ్ అయ్యి దిగ్విజయంగా నడుస్తుంది మనందరం చూస్తున్నాము ఆయన 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే జన్మదిన వేడుకలు ముఖ్యంగా కోవిడ్ నుంచి మొదలవడం అలాగే ఇక్కడ కేక్ కట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మనందరం మన నందమూరి అభిమానులు ఇక్కడ రావడం ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో నాకు పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మనం ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం యొక్క ప్రగతి కోసం మనం ఎప్పుడు నారా నందమూరి కుటుంబాలకు అండగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాలని చెప్పి ప్రతి ఒక్కరిని మరొకసారి ఎందుకంటే క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా అలాగే మన కూటమి అభ్యర్థిగా మన కూటమి తరఫున మద్దతు తెలియజేస్తున్న జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ మరొకసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఈ యొక్క ఐక్యత ఇలాగే ముందుకు సాగాలని ముందు ఇలాగే ఉండాలని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగు తల్లి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. మన నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు గాను ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కార్యకర్తలకు నందమూరి అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ఈ రోజు మన ఈ సన్మానానికి మన వెంకట గారు రావడం అనేది నేను అదృష్టంగా భావించుకుంటూ ఆయన సంతోషంగా ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి కారణం ముఖ్య వ్యక్తి ఆ వ్యక్తి ఇక్కడ లేడు కోవిడ్లో లేనప్పటికీ కూడా ఈ ప్రోగ్రాం చేయడానికి మా వెనక ఉండి అడుగడుగున ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి కారణము మన ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు అఖిలి నాగేంద్రబాబు గారు. అతను ఇంటికాడ ఉన్నప్పటికీ కూడా అతను పార్టీ మీద ఉన్న అభిమానాన్ని చాటి చూపుతూ మా వెనక ఉండి మమ్మల్ని ముందుకు నడుపుతూ ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని కూడా ముందుకు ఈ పార్టీ సమావేశాలు జరుపుకోవడానికి ముఖ్య కారకుడు మన అఖిలి నాగేంద్రబాబు గారు. అలాగే ఈ రోజు మన నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మన ఎన్ఆర్ఐలకు నేను ఒక గొప్ప
విషయం చెప్పాలని. ముఖ్యంగా ఎన్ఆర్ఐ అంటే ఒక్కడ కాదు, ఎన్ఆర్ఐ అంటే పిడికిలి. ఎన్ఆర్ఐలు కలిసికట్టుగా ఏ ప్రోగ్రాం చేసినా కలిసి మెలిసి ప్రోగ్రాం చేసి మన పార్టీని ముందుకు తీసుకుపోవాలని నేను ఆశిస్తూ థ్యాంక్ యూ. మరొకసారి మా అఖిల నాగేంద్ర బాబు గారికి ఈ సభాముఖంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళ తరఫున, నా తరఫున, మన వెంకటన్న తరఫున, ప్రతి ఒక్కరి తరఫున అఖిల నాగేంద్ర బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేటటువంటి నందమూరి అభిమానులకు, నారావారి అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షులు అఖిల నాగేంద్ర బాబు, గల్ఫ్ కౌన్సిలర్ కోడి వెంకట్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన పద్మవిభూషణ్ నందమూరి బాలకృష్ణ ఈ 65వ జన్మదిన వేడుకలకు మీరందరూ రావడం చాలా సంతోషకరం. థ్యాంక్ యూ సో మచ్. సురేంద్ర పక్కన మేడం కానీ చూడాయా ఓ మనిషి పెరిగినట్లేదా వాళ్ళు పంపించారమ్మా ఫోటోలు పంపించారా ఎవరు అయితే గ్రూప్ ఫోటో సాటి విడదీసి మొత్తం ఇదంతా కవర్ చేయి. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు, అభిమానులకు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రేమతో విచ్చేసినటువంటి మా సోదరులు గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరు గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత షార్ట్ పీరియడ్ లో ఎంతో ఘనంగా, ఎంతో ఆర్గనైజర్ గా అరేంజ్ చేసినటువంటి కుర్రా రమణ యాదవ్ గారికి, సుబ్బరాజు గారికి, అలాగే వారి బృందానికి, ఎన్ఆర్ఐ టీం సభ్యులందరికీ, టీడీపీ మెంబర్స్ కి, అలాగే జనసేన మరియు బీజేపీ కూటమి సభ్యులకు కూడా సభాముఖంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, పద్మవిభూషణ్ అయినటువంటి నటరత్న నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ కువైట్లో ఇంత అద్భుతంగా రోజు రోజుకు అభిమానాన్ని పెంచుకుంటూ ఎంతో ఉన్నతంగా అందరూ విచ్చేసి ఈ పార్టీని జయప్రదం చేసినందుకు మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇంత ఘనమైన కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నటువంటి మా ఎన్ఆర్ఐ టీడీపీ ప్రెసిడెంట్ అధ్యక్షులు నాగేంద్ర బాబు గారికి, అఖిల నాగేంద్ర బాబు గారికి, అలాగే గల్ఫ్ కౌన్సిల్ సభ్యులైనటువంటి వెంకట కోడూరు గారికి, అలాగే ఇంకా మన ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులందరికీ కోవిడ్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి శిరస్సు వంచి నమస్కరించి అందరి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై టీడీపీ, జై టీడీపీ, జై టీడీపీ. అతుకులు గతుకులు ఉన్నా మా బతుకుల్లోనా వెలుగులు నింపిన సూర్యుడవయ్యా. దారే తెలియని మా పల్లెలకు రహదారులు వేయించిన గనుడవు నీవయ్యా. అన్నమో రామచంద్ర అంటూ అలమటించే అభాగ్యులకు అన్న కాంతినిచ్చావయ్యా. అన్నమో రామచంద్ర అంటూ అలమటించే అభాగ్యులకు అన్న క్యాంటీనిచ్చావయ్యా. ఆ రాముణ్ణి మీలో చూస్తున్నామయ్యా, ఆ తారక రాముణ్ణి మీలో చూస్తున్నామయ్యా. ఒక్కటే అరెరెర ఒక్కటే ఒక్కటే నినాదము జై బాలయ్య. మా హిందూపురం
మొత్తం ప్రజలకు మీరే దేవుడయ్యా. జగమే తన బలం, జగమే తన వనం, జగతి రక్షయే తన అభిమతం. జనమే తన బలం, జగమే తన వనం, జగతి రక్షయే తన అభిమతం. ఏలుగా తీరని దాహార్తిని అపార భగీరథుడై తీర్చావయ్యా. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలని ఆరోగ్య కేంద్రాలను నిర్మించావయ్యా. పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలని నమ్మి ఆరోగ్య రథాన్ని పంపించావయ్యా. రైతు గోడు చెందకుండా రాజుగా ఉండాలని మార్కెట్ యార్డులను నిర్మించారయ్యా. రైతు నవ్వుల్ని చూసి మురిసారయ్యా. రైతే రాదని చాటి చెప్పారయ్యా.